హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం రా ఒత్తు గురించి నేర్చుకుందాం. ముందు క్లాసులో ఒత్తు గురించి చెప్పాను. అందులో నేను చెప్పాను రాకి ఒక చిన్న స్టోరీ ఉందని. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం విందాం. ఆ స్టోరీ అంటే ఏం లేదు, అంటే ఈ రా దానికి ముఖ్యంగా మనకి 3 సింబల్స్ ఉంటాయి. మనకి ముఖ్యంగా 3 సింబల్స్ ఉంటాయి. ఒకటి మనకి ఈ సింబల్ ఉంటుంది, తర్వాత ఈ సింబల్ ఉంటుంది, దాని తర్వాత ఈ సింబల్ ఉంటుంది. ఈ విధంగా మనకి 3 సింబల్స్ ఉంటాయి. ఒక్కొక్క సింబల్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ సింబల్, ఈ సింబల్ గురించి మనం ఇప్పుడు విందాం. ఫస్ట్ సింబల్, ఈ సింబల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు, మన హిందీ పదాల్లో ఎప్పుడు యూజ్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్ ప్లస్ రా, క్రా. తెలుగులో రాస్తున్నాను మీకు ఈజీగా, కొంచెం అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్ ప్లస్ రా అనగానే క్రా. చూడండి, క్రా అన్నాను, క్రా. ఇక్కు ప్లస్ రా అంటే ఫస్ట్ ఇక్కు ప్లస్ రా అనేది ఫస్ట్ ఒక హల్లు పలికిన తర్వాత రా పలికితే మీరు సింబల్ అనేది కింద ఇవ్వాలి. ఉదాహరణకి ఇగ్గు ప్లస్ రా, చూడండి గ్రా అనగానే ఇప్పుడు చూడండి, గా తర్వాత రా పలికిందా, రా తర్వాత గా పలికిందా? మొట్టమొదటిగా చూడండి గ్రా అన్న, గ్రా అనగానే గా తర్వాత రా పలికింది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక వర్డ్ రాస్తున్నాను, ఒక పదం క్రాంతి. దీన్ని హిందీలో ఏ విధంగా మనము రాయాలి చూడండి. క్రాంతి అనగానే కా తర్వాత రా పలికింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కా అక్షరం రాసి, ఇప్పుడు క్రా అనగానే దీని సింబల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇంకా యాస్టీజ్ గా దానికి దీర్ఘం ఉంటుంది, పైన డాట్ ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం క్రాంతి రాయొచ్చు. నెక్స్ట్ గ్రామ్, తెలుగులో రాస్తున్నాం చూడండి, గ్రామ్. ఇప్పుడు చూడండి, గ్రామ్ అనగానే ఫస్ట్ గా తర్వాత రా పలికింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా రాసి, దానికి రా సింబల్ ఇచ్చి, దీర్ఘం రాసి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం మా అనేది రాయాలి. సో ఈ విధంగా మనము ఈ సింబల్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఇప్పు ప్లస్ రా, ప్రా. మీరే చెప్పండి, ఇప్పుడు ఏం పలికింది? ఇప్పు ప్లస్ రా అనగానే ప్రా అనగానే ఫస్ట్ పా తర్వాత మనకి రా పలికింది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ప్రాచీన్, ప్రాచీన్ అనే ఒక పదం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్రాచీన్ ఫస్ట్ మనకి పా తర్వాత రా పలికింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పా రాసి, దాని తర్వాత రా సింబల్ రాసి, దాని తర్వాత చాకి గుడిదీర్ఘం ఇచ్చి, నెక్స్ట్ ఏం చేయాలి, మనం నా అనేది రాయాలి. ఈ విధంగా మనం అనేది సింపుల్ మెథడ్ లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సింబల్, ఈ సింబల్ అనేది ఏ సందర్భంలో మనం యూజ్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఈ సింబల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే అక్షరం తర్వాత రా పలికితే కింద ఇచ్చాము. ఇప్పుడు రా తర్వాత మనం ఏంటంటే అక్షరం పలికితే అప్పుడు ఇప్పుడు చూడండి, ఇర్ ప్లస్ షా ఈక్వల్ టు ఇర్ష్. ఇర్ ప్లస్ షా అనగానే మనకి ఏమో చూడండి, ఇర్ష్. తెలుగులో రాస్తున్నాను చూడండి, అండర్స్టాండింగ్ పర్పస్. చూడండి, ఇర్ష్ అంటే రా తర్వాత షా పలికితే మనం ఏం చేయాలంటే మనం పైన ఈ విధంగా కరువు లాగా ఈ విధంగా మనం ఇవ్వాలి. ఉదాహరణకి ఒక చిన్న హిందీలో ఒక వర్డ్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్ష్ అని తీసుకున్నాను, వర్ష్. చూడండి, ఇక్కడ వర్ష్ అనే వర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు రాస్తున్నాను దాని హిందీలో వా. ఈ చూడండి, ఇర్ష్ అనగానే ఫస్ట్ మనకి రా తర్వాత షా పలికింది కాబట్టి చూడండి వా రాసాను, తర్వాత
షా ఇర్ష్ వర్ష్. చూసారా? అంటే వర్ష్ ఇర్ అనే సౌండ్ అంటే మీకు ఒక గుర్తుగా మీరు ఒక దీనికి ఇర్ష్ ఇర్ అనే సౌండ్ వచ్చినప్పుడు మీరు ఈ సింబల్ అనేది వాడచ్చు, వర్ష్. ఓకే, ఇంకా ఉదాహరణకి ఇలాంటి పదాలు చాలా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇర్ ప్లస్ మా. ఇప్పుడు ఇర్ ప్లస్ మా ఎర్మ్. ఇర్ ప్లస్ మా ఏమవుతుంది? ఎర్మ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను ధర్మ్. ధర్మ్ అని రాశాను. చూడొద్దు, ఉదాహరణకి ధా రాశాను, సెకండ్ ధా. ఇప్పుడు ధర్మ్ రా తర్వాత మా పలికింది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మా రాసి ఇక్కడ జస్ట్ కర్వ్ అనేసి సరిపోతుంది, ధర్మ్. చూసారా? ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సింబల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇలాంటి పదాలు మనం చాలా రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే సింబల్ కి ఇవ్వాలా అక్షరానికి ఇవ్వాలా అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక వర్డ్ రాస్తున్నాను, వర్షిత అనే వర్డ్ రాస్తున్నాను. దీన్ని హిందీలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వా రాశాను, షా రాసి, ఇంకా దీని గుడి ఉంది కాబట్టి గుడి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ విధంగా మనం ఇవ్వాలి, వర్షిత అనగానే. హిందీలో రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి, లేకపోతే వర్షిత అయిపోతుంది, వర్షిత. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను వర్ష రాయాలి, వర్ష అనే వర్డ్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వా రాసి నెక్స్ట్ షా రాసి ఇక్కడ దీర్ఘానికి సింబల్ అనేది మనం ఇవ్వాలి, వర్ష. ఓకే, వర్ష్ వర్ష అంటే దీర్ఘానికి చాలా మంది దీనికి ఇచ్చేస్తారు, అక్షరానికి ఇస్తారు. అక్షరానికి ఇవ్వకుండా ఈ విధంగా మనము ఈ సందర్భంలో మనం అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.